హలో స్టూడెంట్స్, మనం డిస్కస్ అయిపోతుంది ఏంటి అని అంటే 10th 11th కరెంట్ అఫైర్స్ 10th అండ్ 11th మార్చ్ 10th అండ్ 11th కరెంట్ అఫైర్స్ డిస్కస్ అయిపోతున్నాం. వీటిలో కూడా మనకి ఏవైతే ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ ఇంపార్టెన్స్ ఉన్నాయో వాటిని మనం డిస్కస్ అయిపోతున్నాం. వీటిలో భాగంగా మనం కనుక చూస్తే ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ ఇండియా ఈఎఫ్టిఏ. ఇది ఈ ఈఎఫ్టిఏ పార్ట్ కొంచెం అర్థం అవ్వాలి అని అంటే కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. దానికోసం నేను కొంచెం ఫండమెంటల్స్ చెప్పేసేసి దీనిలోకి వెళ్ళిపోదాం. ఇది మనకి ఇంటర్నేషనల్ ఇష్యూ కింద ట్రీట్ చేయాలి. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కింద చెప్పుకోవచ్చు, లేదా ఎకానమీ రిలేటెడ్గా టాపిక్ చెప్పుకోవచ్చు. ఇండియా ఈఎఫ్టిఏ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, టిఈపిఏ అంట. సో ఇక్కడ ఇండియా ఈఎఫ్టిఏ అంటే ఫస్ట్ ఇండియా యూరోపియన్ కంట్రీస్ యొక్క ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అన్నమాట. ఇది యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనొచ్చు, లేదా అసోసియేషన్ అనొచ్చు. ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కంట్రీస్ అని కూడా అంటారు. అసోసియేషన్ కంట్రీస్. ఇది కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ఇది న్యూస్ లో ఎందుకుంది, అది న్యూస్ లో ఎందుకు వచ్చింది అని అంటే రీజన్ ఇండియా సైన్డ్ ఎఫ్టిఏ అన్నమాట. ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని ఎఫ్టిఏ అంట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని యూరోపియన్ కంట్రీస్ తోటి చేసింది అనమాట. యూరోపియన్ కంట్రీస్ 4 యూరోపియన్ కంట్రీస్ తోటి రీసెంట్ గా చేయడం జరిగింది. అవేవే కంట్రీలు అంటే ఐస్లాండ్ ఒకటి, లచెస్టైన్ ఒకటి, నార్వే ఒకటి, అండ్ స్విట్జర్లాండ్. ఈ 4 కంట్రీ తోటి ఎఫ్టిఏకి వెళ్ళింది అనమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి వెళ్ళింది ఇండియా. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గోల్ ఏంటి అని అంటే, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దేనికోసం అని అంటే విత్ ద గోల్ ఆఫ్ రీచింగ్ $100 billion ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియా. తర్వాత పోతే 1 million జాబ్స్ విత్ ఇన్ 15 years. 15 సంవత్సరాల లోపు దాదాపుగా 1 million జాబ్స్. 1 million జాబ్స్ అంటే 10 lakhs జాబ్స్ కదా. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ 100 billion ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాడు. 100 billion అంటే 1 billion ఇస్ 1 billion ఎలా చెప్తాం? 1 billion ఇస్ 100 crores అన్నమాట. అలాంటిది మనకి 100 billion అంటే ఏంటి అని అంటే 100 into 100 crores అవుతుంది. దాదాపుగా $10,000 crores అన్నమాట. తర్వాత అడ్వాంటేజెస్ ఏముంటాయి దీనివల్ల అంటే జాబ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటైతే, ఐటీ సెక్టార్ డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత బిజినెస్ సర్వీసెస్, తర్వాత కల్చర్ పరంగా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. కల్చర్ రిలేటెడ్ డెవలప్మెంట్ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పర్సనల్, స్టేట్ వైజ్, కంట్రీ వైజ్. తర్వాత రీక్రియేషన్ ఇలాగా రీక్రియేషన్ సర్వీసెస్ అన్నమాట. ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్ కింద చెప్పాలి ఇండియాకి. మరి అడ్వాంటేజెస్ టు యూరోప్ కి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, యూరోపియన్ కంట్రీస్ కి, లేదా యూరోపియన్ కంట్రీస్ ఎవరైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి వచ్చాయో వాటికి అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే ట్యాక్స్, ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గుతాయి. ఎలిమినేట్ చేయొచ్చు లేదా రెడ్యూస్ చేయడానికి కుదురుతుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే ఇక్కడ వస్తువుల్ని ఇంపోర్ట్ చేసుకున్నందుకు, దిగుమతి చేసుకున్నందుకు ఇంపోర్ట్ డ్యూటీస్ కట్టాలి కదా. ఆ డ్యూటీస్ కట్టాల్సిన అవసరం ఉండదు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాబట్టి. లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ గూడ్స్ మనం ఏవేవైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అవేవి ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి అని అంటే ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్,
మెషిన్స్, వాచెస్, ఫెర్టిలైజర్స్, మెడిసిన్, కెమికల్ ప్రొడక్ట్స్, తర్వాత పోతే మనకి రివర్స్ కి రిలేటెడ్ గా ఫిషెస్, ఇలాంటివి అనమాట. ఇంపోర్ట్ డ్యూటీస్ రెడ్యూస్ చేసే స్కోప్ ఉంటుంది. ఇంపోర్ట్ డ్యూటీస్ ఎలిమినేషన్ కానీ రిడక్షన్ కానీ పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకి ఈఎఫ్టీ కంట్రీస్ కున్న అడ్వాంటేజ్. ఇక్కడ కొన్ని ఎక్స్క్లూజన్ లిస్ట్ కూడా ఉంది. ఎక్స్క్లూజన్ లిస్ట్ అంటే కొన్ని ఎక్స్క్లూజ్ చేశారన్నమాట, అంటే ఎక్స్క్లూడ్ చేశారు, కొన్నిటిని వీటి నుంచి తీసివేశారు. లైక్ ఎలాంటివి? డైరీ ప్రొడక్ట్స్ కానీ, డైరీ కానీ, కోల్ కానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానీ, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానీ, ఇవి ఎక్స్క్లూజన్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. which means there won't be any tariff cuts by India on this. వీటి మీద టారిఫ్ కట్ ఏమి ఉండదు అనమాట. టారిఫ్ కట్స్ ఉండవు వీటి మీద. నో టారిఫ్ కట్ అంటే వీటి మీద ఖచ్చితంగా ట్యాక్స్లు ఉంటాయి. ట్యాక్సెస్ వీటి మీద పే చేయాల్సి వస్తుంది. మిగిలిన వాటి మీద మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీస్ రిడక్షన్ ఉంది. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈఎఫ్టీఏ కంట్రీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే వీటికి ఉన్న అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటి అని అంటే దే కెన్ డైవర్సిఫై దేర్ సప్లై చైన్ అనమాట. వాటి సప్లై చైన్ ఏదైతే ఉంటుందో దాన్ని డైవర్సిఫై చేసుకోవడానికి, అంటే బాగా వైడ్ గా స్ప్రెడ్ చేసుకోవడానికి, అండ్ రెండరింగ్ దెమ్ మోర్ రిసాలెంట్, బాగా స్ట్రాంగ్ గా వాటిని డెవలప్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇది వాటికి అడ్వాంటేజ్ అన్నమాట. మనకి ఇండియా అండ్ ఈఎఫ్టీఏ ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ జరిగి ఫైనలైజ్ అవ్వడం జరిగింది. మనకి ఇంకా అదర్ డీల్స్ ఏమున్నాయి దీంతో అంటే, అదర్ డీల్స్ లైక్ మనకి యూరోపియన్ కంట్రీస్ తోటి ఉన్న వాటిల్లో ఆర్సీఈపీ ఒకటి ఉంది. ఆర్సీఈపీ దెన్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంట. రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంట, ఇదొకటి. తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేటప్పటికి మనకి యూకే తోటి ఉంది, అండ్ యూకేతో పాటు యూరోపియన్ యూనియన్ తో కూడా ఉంది మనకి. ఇది చాలా రోజుల నుంచి ఉన్నది, లాంగ్ రన్ నుంచి ఉన్నది అనమాట, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూకే అండ్ యూరోపియన్ యూనియన్. అంతేకాకుండా మంచి కాంపిటీషన్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఇండియన్ ఇండస్ట్రీ మంచి కాంపిటీషన్ కూడా ఇస్తోంది, హైయర్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా టర్న్ అవుతుంది అనమాట. తర్వాత పూర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ విత్ కంట్రీస్ విత్ విచ్ ఇట్ హ్యాస్ సైన్డ్ సిమిలర్ ఎఫ్డిఏ డీల్స్ బిఫోర్. ఈ పర్టికులర్ అంతకుముందు కొన్ని పూర్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియా నుంచి జరిగినవి, వాటిని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ అగ్రిమెంట్స్ మీద కొంచెం ఫోకస్ అంటూ రావడం జరిగింది అనమాట. అంటే అంతకుముందు మనం పంపించిన కొన్ని వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ క్వాలిటీ సరిగా లేవని కొన్ని కంట్రీస్ నోటిఫై చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ ఎస్టిమేటెడ్ ఇండియాస్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ ట్రేడ్ అగ్రిమెంట్ టు బి బిలో 25%, వన్ ఆఫ్ ద లోయెస్ట్ రేట్స్ ఇన్ ఏషియా. కరెక్ట్ గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్తోంది అని అంటే, దాని ట్రేడ్ కెపాసిటీని ఇండియా 25% కంటే తక్కువ వాడుకుంటోంది అని నోటిఫై చేయడం జరిగింది అనమాట. వన్ ఆఫ్ ద లోయెస్ట్ రేట్స్ ఇన్ ఏషియా, ఏషియన్ కాంటినెంట్ లోనే వన్ ఆఫ్ ద లోయెస్ట్ రేట్స్ ఇది అని చెప్తోంది. ఇండియాస్ యూటిలైజేషన్ ఆఫ్ ఇట్స్ ట్రేడ్ అగ్రిమెంట్స్, ఈ ట్రేడ్ అగ్రిమెంట్ ని 25% మాత్రమే ఉపయోగించుకుంటోంది ఇండియా అనేది పాయింట్ అనమాట. ఏంటి లో యూటిలైజేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కున్న రీజన్స్ ఏంటి అని అంటే ఎందుకు అంత తక్కువ లో యూటిలైజేషన్ కి రీజన్ ఏంటి అని అంటే, డ్యూటీ స్ట్రక్చర్ లో ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఇది ఒక రీజన్ అనమాట. అంటే
ఈ ట్యాక్సెస్ విషయంలో ఇన్వర్టెడ్ డ్యూటీస్ ఉంటాయి. ఏమైనా ఇన్పుట్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ఇన్పుట్ ఐటమ్స్ మనం ఇండియా నుంచి పంపామనుకోండి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసామనుకోండి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇన్పుట్ ఐటమ్స్ ఆర్ హయ్యర్ కంపేర్డ్ టు ద ఫైనల్ గూడ్స్ అనుకోండి. ఇన్పుట్ ఐటమ్స్ కాస్ట్ కానీ ఇన్పుట్ ఐటమ్స్ ఆర్ హయ్యర్ కంపేర్డ్ విత్ ఫైనల్ ప్రోడక్ట్ అనుకోండి. ఫైనల్ ప్రోడక్ట్ కంటే ఎక్కువగా కనుక అనిపిస్తే ఇట్ ఎఫెక్ట్స్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ యొక్క కాంపిటేటివ్నెస్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర తక్కువగా దొరికే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారనమాట. దిస్ సిచ్యువేషన్ ఈజ్ detrimental to industries that heavily rely on the imported raw materials or components. జనరల్ గా ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయ్యే కంట్రీస్ కి ఇది ఒక కండిషన్ అనమాట. ఇంజనీరింగ్ సెక్టార్ లో కానీ లేకపోతే కాంపోనెంట్స్, డిఫరెంట్ కాంపోనెంట్స్ కానీ ఇలాంటివి అనమాట. సో హయ్యర్ జిఎస్టీ రేట్స్ ఆన్ రా మెటీరియల్స్ కంపేర్డ్ టు ద ఫినిష్డ్ ప్రొడక్ట్స్. ఇన్పుట్స్ మీద హైయెస్ట్ జిఎస్టీ రేట్లు ఉన్నాయనుకోండి, ఫినిష్డ్ ప్రొడక్ట్ మీద కంటే ఇన్పుట్ మీద ఎక్కువ జిఎస్టీ రేట్స్ ఉన్నాయనుకోండి, రా మెటీరియల్ మీద ఇలాంటి వాటి మీద, రా మెటీరియల్స్ మీద ఇలాంటి వాటి మీద అన్నప్పుడు ఏమవుతుంది అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. డిసెంటివ్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్ కి ఎక్స్పోర్ట్ కి మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఇలాంటివి ఒకటి. అంటే ఇప్పుడు చూడండి, జిఎస్టీ రేట్స్ ఫర్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటీరియల్ చూసామనుకోండి, జిఎస్టీ ఫర్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ అంటే ఐరన్ రిలేటెడ్ వన్, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ మనం అబ్జర్వ్ చేస్తే దీని మీద ఇండియాలో 18% ట్యాక్స్ ఉందన్నమాట. అదే ఈ ప్రొడక్ట్స్ ఫైనల్ ప్రొడక్ట్స్ అంటే వీటిని యూజ్ చేసే ఏరియాలో ఫైనల్ ప్రొడక్ట్స్ గా ఫెర్రస్ ని, నాన్ ఫెర్రస్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే ఫైనల్ ప్రొడక్ట్స్ ఉన్న కమోడిటీస్ మనం అగ్రికల్చర్ లో వాటిలో చూస్తే వీటి మీద ఇన్కర్ చేసే జిఎస్టీ ట్యాక్స్ అంటుందంటే ఇట్స్ లెస్ దాన్ 18% అనమాట. ఇట్స్ లెస్ దాన్ 18%. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ కాస్ట్, ఇన్పుట్ మీద ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి హయ్యర్ రేట్ ఉన్నాయి కంపేర్డ్ విత్ ద ఫైనల్ గుడ్, ఫైనల్ ప్రొడక్ట్ అన్నమాట. సో ఇదొక ఇష్యూ అనమాట. ఇండియా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఉండడం వల్ల ఇదొక నెగిటివ్ షేడ్ అనమాట. ఇన్ అడిషన్ టు దీస్, దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఇవేంటి అని అంటే, నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే రెగ్యులేషన్స్ లో, టారిఫ్ బ్యారియర్స్ కాకుండా రెగ్యులేషన్స్ లో వచ్చే ఇష్యూస్ కానీ, రెగ్యులేషన్స్ అంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ ఇలాంటివి అనమాట. తర్వాత స్టాండర్డ్స్ లో వచ్చే, అంటే వాటి క్వాలిటీలో వచ్చేవి, స్టాండర్డ్స్ లో వచ్చే చేంజెస్ కానీ, టెస్టింగ్ లో వచ్చే డిఫరెన్సెస్ కానీ, సర్టిఫికేషన్ లో వచ్చే వేరియేషన్స్ కానీ, సర్టిఫికేషన్, తర్వాత ప్రీ షిప్మెంట్ ఇన్స్పెక్షన్ కానీ, ప్రీ షిప్మెంట్ ఇన్స్పెక్షన్ అంటే షిప్పింగ్ కి ముందున్న వాటిని ప్రొడక్ట్స్ క్వాలిటీని వాటిని చెక్ చేయడం కానీ, తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ యానిమల్ కానీ, యానిమల్, హ్యూమన్ అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ కి రిలేటెడ్ గా ఎనిమల్ ప్రొటెక్ట్ అవ్వాలి, ప్లాంట్స్ కూడా ప్రొటెక్ట్ అవ్వాలి, అంటే ప్లాంట్ హెల్త్ ప్రొటెక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నిటిని చెక్ చేస్తారనమాట. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం. ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే ఇండియన్ అగ్రి ఎక్స్పోర్ట్స్ ఆర్ routinely subjected to high non-tariff barriers in the form of standard export growth of the chilies గాని మనం గమనిస్తే, చిల్లీస్ కనుక చూసామనుకోండి, చిల్లీస్ టీ ఎగ్జాంపుల్స్ లో మనం చూస్తే టీ కానీ, తర్వాత బాస్మతి రైస్ రీసెంట్ గా ఇష్యూ అయింది కదా, బాస్మతి రైస్ కానీ, మిల్క్ కానీ, పౌల్ట్రీ, తర్వాత మీట్ విషయంలో ఫిష్, తర్వాత పోతే డైరీ ప్రొడక్ట్స్, ఇలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీటిలో నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి అనమాట. తర్వాత ఇంకా వచ్చేటప్పటికి ఇంకా మనం ఏం చూడొచ్చు అంటే, ఇంకా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే రూల్స్ ఆఫ్ ఆరిజిన్ కూడా, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ ROO అంటాం. అంటే ప్రొడక్ట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్యూటీ ఫ్రీ ఆర్ రెడ్యూస్డ్ డ్యూటీస్ అండర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రూల్స్ ఈవెన్ దో దే మే కంటైన్ నాన్ ఆరిజినేటింగ్ కాంపోనెంట్స్. ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట.
ఇండియా అండ్ ఏషియన్ కంట్రీస్, మనం ఇండియా అండ్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక చూసామనుకోండి, ఎఫ్టీఏ చూసామనుకోండి, ఇవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, ఆర్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. అండ్ దిస్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ద ఇండియన్ ఎక్స్పోర్టర్స్ టు ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ టు ఏషియన్ కంట్రీస్ అండ్ బెనిఫిట్ ఫ్రమ్ ద టారిఫ్ రిడక్షన్ అండర్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. వీటి నుంచి బెనిఫిట్ అవ్వడం కూడా కష్టం అనమాట, ఇలాంటివి అనమాట. అంతేకాకుండా నెక్స్ట్ వన్ ఏంటి అంటే లో అవేర్నెస్. ఇది ఒకటి, లో అవేర్నెస్ కూడా ఉంటుంది. లో అవేర్నెస్ దేనికి రిలేటెడ్ గా అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ఎక్స్పోర్టర్స్ అబౌట్ ద ప్రొవిజన్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి ఉన్న అవగాహన లేకపోవడం, అవేర్నెస్ లేకపోవడం, వాటిలో వచ్చే బెనిఫిట్స్ లబ్ధి గురించి అవగాహన లేకపోవడం, దట్ మే హిండర్ దేర్ ఎబిలిటీ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ప్రిఫరెన్షియల్ టారిఫ్స్ అండ్ మార్కెట్ యాక్సెస్ ఆపర్చునిటీస్, ఇవన్నీ అన్నమాట. సో తర్వాత చేంజింగ్ ఎక్స్పోర్ట్ కాంపోజిషన్. ఎక్స్పోర్ట్ కాంపోజిషన్ లో కూడా వచ్చే చేంజెస్, మార్పులు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు పర్ఫెక్ట్ గా తెలుసుకోకపోవడం కూడా ఒక రీజన్ అన్నమాట. అంటే ఎలాంటివి? ఇండియా ఎక్స్పోర్ట్స్ హ్యావ్ బికమ్ మోర్ ఇన్కమ్ సెన్సిటివ్ రాదర్ దాన్ ప్రైస్ సెన్సిటివ్. ఇన్కమ్ సెన్సిటివ్ గా మారేవి రాదర్ దాన్ ప్రైస్ సెన్సిటివ్. సో రెడ్యూస్డ్ టారిఫ్స్ వోంట్ హెల్ప్ ఇండియా మచ్. టారిఫ్స్ రెడ్యూస్ చేసుకోవడం వల్ల ఇండియాకి పెద్ద బెనిఫిట్ ఏ ఉండదు అని అంటున్నాడు. అంతే కదా, మరి ఇన్కమ్ సెన్సిటివ్ కానీ ప్రైస్ సెన్సిటివ్ కాదు కదా. సో రెడ్యూస్డ్ టారిఫ్స్ వోంట్ హెల్ప్ ఇండియా. మనకి మనం యాజ్ పర్ యుఎన్సిటిఏడి కనుక చూస్తే, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దీని ప్రకారం కనుక అబ్జర్వ్ చేస్తే 1% డిక్లైన్ ఇన్ world GDP growth lead to 1.8% of a decline of India's exports. ఇది పాయింట్, యుఎన్సిటిఏడి చెప్పిన పాయింట్ అన్నమాట. 1% డిక్లైన్ కనుక ఉంటే జీడిపిలో 1.8% ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ లో డిక్లైన్ ఉంటుంది అని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. ఇది పాయింట్ మనకి. ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం ఈ కాన్సెప్ట్ చూద్దాం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ బర్నింగ్ వన్ కదా ఇది. అండ్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, వీళ్ళ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్, టర్మ్ ఆఫీస్, ఈ కాంటెక్స్ట్ మనకి దీనికి రిలేటెడ్ గా ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్, దీనికి రిలేటెడ్ గా ఒక యాక్ట్ ఉంది అనమాట. అది ఎందుకు న్యూస్ లోకి వచ్చింది అని అంటే, ఇప్పుడు న్యూస్ లోకి ఉండడానికి కారణం ఏంటి అని అంటే, రీసెంట్లీ మనకి న్యూస్ లో ఉండడానికి కారణము ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ కదా. అరుణ్ గోయల్ ఈయన రిజైన్ చేశారనమాట. ఈ రిజైన్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. And this has reduced the number of members of the election commission to only 1 member. ఎలక్షన్ కమిషనర్స్ మనకి 2 ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరు ఉంటారు అనమాట. సో మరి ఇప్పుడు ఈయన ఎలక్షన్ కమిషనర్ కదా అరుణ్ గోయల్, ఇతను వెళ్ళిపోవడం వల్ల ఏమైంది అంటే ఒక ఎలక్షన్ కమిషనర్ అయ్యారు. సో జనరల్ ఎలక్షన్స్ మనకి 2024 అప్రోచ్ ఉన్నాయి కాబట్టి సో దెర్ ఈస్ అ నీడ్ టు అపాయింట్ న్యూ మెంబర్స్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ ఫర్ ఎఫిషియంట్ కండక్ట్ ఆఫ్ ద జనరల్ ఎలక్షన్స్. మరి జనరల్ ఎలక్షన్ కండక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇంకొక పర్సన్ ని అపాయింట్ చేయాలి కదా, దానికోసం అనమాట. అందుకని కాంటెక్స్ట్ ఆఫ్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్ యొక్క మనకి ఎనాక్ట్మెంట్ కనుక చూస్తే అంటే కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ అనూప్ బరన్వాల్ వర్సెస్ యునైటెడ్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఇది కంప్లీట్ పాలిటీ కాన్సెప్ట్, ఇది ఇస్ అ ప్యూర్ పాలిటీ వన్. ఇది సుప్రీం కోర్టుకి రిలేటెడ్, ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ కదా, ఎందుకంటే అవి కాన్స్టిట్యూషనల్ బాడీ కదా. ఎలక్షన్ కమిషన్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, ఆర్టికల్ 280 కదా ఇట్ రిప్రజెంట్స్. సో ఇక్కడ ఈ అనూప్ బరన్వాలా వర్సెస్ యునైటెడ్ ఆఫ్ ఇండియా కేసులో కనుక మనం చూస్తే
దీనిలో కమిటీ కంప్రైజింగ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ, and Chief Justice of India will advise the President on appointments to the Election Commission of India until the Parliament enacts a law on subject. Parliament law ni enact chese lopu, law ni తీసుకొచ్చే లోపు ప్రైమ్ మినిస్టర్ కానీ కమిటీ అన్నమాట. ఇది ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు అని అంటే ప్రైమ్ మినిస్టర్, తర్వాత పోతే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ లోక్సభ అపోజిషన్, తర్వాత మనకి మళ్ళీ ఇంకెవరు ఉంటారు అని అంటే నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారనమాట దీనిలో. ఎప్పటిదాకా అంటే ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద లా, లాని తీసుకొచ్చేదాకా. ఈ జడ్జిమెంట్ కి మనం గ్రౌండ్స్ కనుక చూస్తే, అంటే ఏ గ్రౌండ్స్ లో దీన్ని హోల్డ్ చేస్తారని చూస్తే మనకి తెలుసు కదా ఇక్కడ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అని అంటే అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసిస్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కానీ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిగ్రేడెడ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అంటే మనకి ఎగ్జిక్యూటివ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి కానీ అండ్ అదర్ ఈసీస్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిగ్రేడెడ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఈసీఐ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉండే కండిషన్స్ ని ఏం చేస్తున్నాయనంటే వీళ్ళు అపాయింట్ చేయడం, ఎగ్జిక్యూటివ్ ఫుల్ కంట్రోల్, ఈ కంట్రోల్ కూడా వేరే చేతిలో ఉంటుంది అనేది పాయింట్ ఇక్కడ, అంతే కదా. అండ్ కొలీజియం కనుక మనం చూస్తే కొలీజియం లైక్ ఇండిపెండెంట్ బాడీ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి. మనకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని వాళ్ళని ఎన్నుకోవాలి అని అంటే కొలీజియం ఉంటుంది జనరల్ గా, కానీ ఇక్కడ సిఈసీలకు వచ్చినప్పటికి ఏంటి అని అంటే వీళ్ళు అపాయింట్ చేయబడతారు. ఎగ్జిక్యూటివ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ఉంటుంది అనమాట. ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ దీని మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి మరి ఇది కరెక్ట్ కాదు కదా. ఇండిపెండెంట్ బాడీ ఉండాలి. కొలీజియం లైక్ ఇండిపెండెంట్ బాడీ ఇంట్రడ్యూస్ చేయాలి సిఈసిస్ అపాయింట్మెంట్ లో అనేది పాయింట్. అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా. తర్వాత గ్రేటర్ ట్రస్ట్ అమాంగ్ ద అపోజిషన్. ఈ మనకి ఉన్న అపోజిషన్ పార్టీ ఏదో దానిలో కూడా వాళ్ళని కూడా నమ్మాలి, వాళ్ళు చెప్పే పాయింట్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. తర్వాత పొలిటికల్ పార్టీస్ ప్రమేయం కూడా వీటిలో ఉంటుంది కాబట్టి, ఎలక్షన్స్ మూమెంట్ కాబట్టి, సో పొలిటికల్ పార్టీస్ కండిషన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత గ్రేటర్ ఫెయిర్నెస్ ఇన్ ఎలక్షన్స్ లో సాధ్యమైనంత వరకు ఫెయిర్ గా, అంటే ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫెయిర్ గా ఎలక్షన్స్ జరిగే విధంగా చూడాలి అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకు తెలుసు ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ 324 of the Constitution, superintendence, direction and control of the preparation of the electoral rolls and the conduct of all elections to Parliament, state legislature of every state and elections to the offices of President, Vice President shall be vested in the Election Commission of India. ఇందాక మనం ఆర్టికల్ 280 అనుకున్నాం. ఆర్టికల్ 280 మనకి ఫైనాన్స్ కమిషన్ కి రిలేటెడ్. దీనికి రిలేటెడ్ ఆర్టికల్ ఏంటి అని అంటే మనకి ఎలక్షన్ కమిషన్ కి రిలేటెడ్ ఆర్టికల్ 324 కదా. అది నేను ఇక్కడ ఇందాక ఆర్టికల్ 280 ఎలక్షన్ కమిషన్ అనేది ఫైనాన్స్ కమిషన్, అది ఫైనాన్స్ కమిషన్. ఇక్కడ ఆర్టికల్ 324 వచ్చినప్పటికి దేనికి రిలేటెడ్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కదా. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరెవరికి ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి, కండక్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎలక్షన్స్ టు పార్లమెంట్ కానీ, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్స్,
elections to the offices of the president, vice president, ఇవన్నీ వీళ్ళకి ఎలక్షన్స్ ఇంట్రడ్యూస్ చేసే పవర్స్ ఎవరి చేతిలో ఉంటాయంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి విత్ అన్ ఆర్టికల్ 324. తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ సిఈసి కానీ అండ్ ఈసీ టు బి మేడ్ బై ద ప్రెసిడెంట్, మేడ్ బై ప్రెసిడెంట్. President shall be subjected to provisions of any law made on behalf of Parliament. So ఇక్కడ మనకి సిఈసి కదా, సిఈసి యాక్ట్స్ as a chairman of EC కదా, చైర్మన్ ఆఫ్ ఈసీఐ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు అని అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరే అవుతారు. సో ఇక్కడ మనకి కనుక కండిషన్స్ కనుక కొన్ని చూస్తే, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ద ఆఫీస్ సిఈసి అండ్ ఈసీ అండ్ రీజనల్ కమిషనర్స్ షల్ బి డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్. వీళ్ళ పదవీ కాలం అంటే టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఎవరెవరిది అని అంటే సిఈసి కానీ ఈసీ కానీ లేదా రీజనల్ కమిషనర్స్ వీళ్ళందరిది డిటర్మైన్ చేసేది ఎవరు అని అంటే ప్రెసిడెంట్ అనమాట. ఇలాంటి పాయింట్లే ఇస్తాడు మనకి స్టేట్మెంట్స్ గా. తర్వాత సిఈసి షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఇన్ లైక్ మేనర్ అండ్ గ్రౌండ్స్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఆల్సో కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ సిఈసి షల్ నాట్ బి వ్యారీడ్ టు హిజ్ డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ హిజ్ అపాయింట్మెంట్. ఇది కండిషన్. తర్వాత అదర్ ఈసీస్ అండ్ రీజనల్ కమిషన్ షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఎక్సెప్ట్ ద రికమెండేషన్స్ ఆఫ్ సిఈసి. సిఈసిని తీయాలి అని అంటే సిఈసిని పంపించాలి ఆఫీస్ నుంచి అని అంటే ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ జడ్జి ఆఫ్ సుప్రీం కోర్టు కదా, జడ్జి ఆఫ్ సుప్రీం కోర్టుకి మాత్రమే కొన్ని గ్రౌండ్స్ లో పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత ఈసీలని పంపించేయాలి అని అంటే, ఈసీలని కానీ వీళ్ళ ఆఫీస్ నుంచి తప్పించాలి అని అంటే, రిమూవ్ చేయాలి అంటే విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ సిఈసీనే పాసిబుల్ అవుతుంది. ఎలక్షన్ కమిషన్ కానీ రీజనల్ కమిషనర్స్ ని తీసేయాలి అని. ప్రెసిడెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తున్నారు ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్. ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్ shall make available to the ECI or regional commissioner such as staff, excuse me, అంటే మనకి సిఈసి కానీ ఈసీ వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు ఎలక్షన్స్ ని బాగా పర్ఫెక్ట్ గా జరపడానికి, లేదా మనకి రీజనల్ కమిషనర్స్ గవర్నర్ కి వీళ్ళు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. వీళ్ళకి ప్రెసిడెంట్ అందుబాటులో ఉండాలి, వీళ్ళకి గవర్నర్ అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ని ఫెయిర్ గా జరగనివ్వడానికి అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్న యాక్ట్ యొక్క ఫీచర్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు యాక్టే కదా మనం మాట్లాడుతోంది. ఈ యాక్ట్ 2023 యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఫీచర్స్ ఏంటి అని కనుక మనం అబ్జర్వ్ చేస్తాం. సేలియంట్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి దీనిలో. సేలియంట్ ఫీచర్స్ కనుక మనం చూస్తే, కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇది ఒకటి చెప్పడం జరిగింది. కాంపోజిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడారు. అంటే ఎలక్షన్ కమిషన్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ఎవరెవరు ఉంటారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని. అంటే 2023 యాక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన యాక్ట్, దానిలో ఉన్న కండిషన్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు అండ్ సచ్ నెంబర్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ ప్రెసిడెంట్ మే ఫిక్స్. ఎలక్షన్ కమిషనర్స్ ఎంతమంది ఉంటారు, సిఈసీస్ అని ఎవరు ఫిక్స్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఫిక్స్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ shall consist of chief election commissioner and such a member of election commissioners as president may fix. president fix చేస్తారని చెప్తున్నాడు. తర్వాత క్వాలిఫికేషన్ వీళ్ళకి చూస్తే మనం క్వాలిఫికేషన్స్ ఆఫ్ సిఈసి అండ్ అదర్ ఈసీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే,
ఈసీస్ అండ్ సిఈసీస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పర్సన్స్ హోల్డింగ్ ఆర్ హ్యావ్ held the post equivalent to the rank of the secretary to the government of India and shall be persons integrity having knowledge and experience ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారు. తర్వాత సెర్చ్ కమిటీ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సెర్చ్ కమిటీ సిఈసి అండ్ అదర్ ఈసీస్ ఎవరైతే ఉన్నారో షల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెలక్షన్ కమిటీ అన్నమాట. అంటే సెలక్షన్ కమిషన్లో ఎవరు ఉంటారు? చైర్పర్సన్ కింద ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు, లోక్సభలో మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు, అపోజిషన్ లీడర్. తర్వాత యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ టు బి నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేసిన క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. తర్వాత టర్మ్ ఆఫ్ ఆఫీస్ కనుక మనం చూస్తే టర్మ్ ఆఫ్ ఆఫీస్ సిఈసి అండ్ ఈసీస్ కనుక సిఈసీస్ అండ్ ఈసీస్ కనుక అబ్జర్వ్ చేస్తే షల్ హోల్డ్ ఆఫీస్ ఫర్ అన్ టర్మ్ ఆఫ్ 6 years ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ దెన్ he or she assumes his office until attaining the age of 65 years. తర్వాత సిఈసి అండ్ ఈసీ షల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రీఅపాయింట్మెంట్ ఎలిజిబిలిటీ ఉండదు వీళ్ళకి. ఇది ఒక కాంటెక్స్ట్. అండ్ తర్వాత where an election commissioner is appointed as CEC, election commissioner is appointed as CEC, his term of office shall not be more than 6 years. Shall not be more than 6 years. 6 సంవత్సరాలు దాటి ఉండదు. And in aggregate as the election commission and the chief and the CEC, election commission plus CEC మొత్తం డ్యూరేషన్ 6 years దాటి ఉండదు ఒకవేళ రీఅపాయింట్ జరిగితే. శాలరీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే శాలరీస్ పార్ట్ కనుక వచ్చేటప్పటికి సో ఇదన్నమాట పాయింట్. ఎనాక్ట్మెంట్ ఇలా ఉంటుంది. మనం ఇంకో పాయింట్ కనుక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాలరీ కనుక వెళ్ళి చూస్తే శాలరీ సిఈసి అండ్ ఈసీ శాలరీ విల్ బి ఈక్వల్ టు ద శాలరీ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జ్. సుప్రీం కోర్ట్ జడ్జికి ఈక్వల్ గా ఉంటుంది వీళ్ళ శాలరీ. అండ్ రెసిగ్నేషన్ వచ్చేటప్పటికి రెసిగ్నేషన్ అండ్ రిమూవల్ ఇది ఆల్రెడీ చెప్పుకున్నా. రెసిగ్నేషన్ అండ్ రిమూవల్ ఎలా ఉంటుందంటే CEC and ECs or can resign office by writing to the president. President ki రాసేసేసి వీళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట, రిజైన్ చేయొచ్చు. CEC shall not be removed from his office except in like manner and on like grounds as a judge of the Supreme Court. Judge of Supreme Court ఏదన్నా ఇష్యూ అని అనుకుంటే తప్పితే ఏదైనా రిమూవ్ చేయడానికి ఛాన్స్ లేదు. తర్వాత అదర్ ఈసీస్కి వచ్చేటప్పటికి ఈసీస్ షల్ నాట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్సెప్ట్ ఆన్ ద రికమెండేషన్ బై ది సిఈసి. సిఈసి రికమెండేషన్స్ తప్పితే వీళ్ళని రిమూవ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. తర్వాత ఇంకా మనం కనుక చూస్తే లీవ్ లాంటివి కనుక అబ్జర్వ్ చేస్తే వీళ్ళవి చాలా ఇంపార్టెంట్ కదా. మరి వీళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ టైంలో లీవ్ తీసుకున్నారనుకోండి, పొలిటికల్ ఇంపాక్ట్ తోటి లీవ్ తీసుకున్నారని కూడా హోల్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళది అందుకనే వీళ్ళని కూడా ఒక కొలీజియం లాగా ఒక ఇండిపెండెంట్ బాడీ వీళ్ళ అపాయింట్మెంట్స్ కానీ వీళ్ళ వ్యవస్థతో చూడాలి అనేది కాన్సెప్ట్ అనమాట. ఈ సిఈసి కానీ ఈసీ కానీ దే ఆర్ గ్రాంటెడ్ లీవ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఆఫ్ ద సర్వీస్ టు విచ్ హీ బిలాంగ్ టు బిఫోర్ అపాయింట్మెంట్. సో పవర్ టు గ్రాంట్ రెఫ్యూజ్ లీవ్ టు ద సిఈసి అండ్ అదర్ ఈసీస్ ఈస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. సెలవు ఇవ్వాలా లేదా అనేది కూడా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది. తర్వాత ఇంకా డిఫరెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ ప్రెసిడెంట్ మే బి రూల్స్ డిటర్మైన్ ద కండిషన్స్ ఆఫ్ ద సర్వీస్ రిలేటింగ్ టు ట్రావెలింగ్ అలవెన్స్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్, లీవ్ ట్రావెల్ కన్సెషన్స్, కన్వేయన్స్ ఫెసిలిటీస్ సచ్ యాజ్ అదర్ కండిషన్స్ రిలేటింగ్ టు సిఈసి అండ్ ఈసీ అంతా ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటాయి. ట్రాన్సాక్షన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. Election Commission may regulate procedure and allocate of its business by anonymous decision among us the CEC and other ECs. So, this is a common point.
ప్రొటెక్షన్ ఆఫ్ సిఈసి. యా, వీళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి కదా, ఎలక్షన్ టైంలో వీళ్ళకి థ్రెట్స్ అవి ఉంటాయి కాబట్టి. యా, ఎలక్షన్ కమిషనర్ కి కమిషన్ కి ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి నో కోర్ట్ షల్ ఎంటర్టైన్ టు కంటిన్యూ ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ ఎనీ పర్సన్ హూ ఈజ్ సిఈసి ఆర్ ఈసీ ఫర్ ఎనీ యాక్ట్ అన్నమాట. థింగ్ ఆర్ వర్డ్ కమిటెడ్, డన్ ఆర్ స్పోకెన్ బై హిమ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ యాక్టింగ్ ఆర్ ఇన్ ద డిశ్చార్జింగ్ ఆఫ్ హిజ్ అఫీషియల్ డ్యూటీ ఆర్ ఫంక్షన్. వీళ్ళలో డ్యూటీలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎలాంటి వర్డ్స్ యూజ్ చేసినా, హిందీ లాంగ్వేజ్ యూజ్ చేసినా, ఏదైనా కమిట్ చేసిన వీళ్ళ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఏ కోర్టు కూడా నో కోర్ట్ షల్ ఎంటర్టైన్ టు కంటిన్యూ ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్, వీళ్ళ మీద కూడా ఎలాంటి సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఏవి ఉండకుండా ఉండడం కూడా చూసుకోవాలన్నమాట. దట్స్ అ పాయింట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం మనం, దీని నుంచి ఎలాంటి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది అని అంటే క్వశ్చన్ టైం అనుకుందాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఇదే కదా, యాక్ట్ కదా. అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023 కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు అని అంటే, ద సెలక్షన్ కమిటీ for the appointment of CEC and EC consists of Prime Minister, Chief Justice of India, Leader of Opposition అని ఇచ్చాడు. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు అని అంటే, if the dispute among CEC and ECs over any issue, the final decision will be taken based on the majority opinion మీదే డెసిషన్ ఉంటుంది అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి salary of CEC and EC is equal to Supreme Court judge. Next, fourth point, any person of integrity having experience in the conduct of election is eligible to be appointed as a CEC and other ECs. ఇంటిగ్రిటీ ఉన్న ఎవరైనా సరే సిఈసి గా అండ్ ఎలక్షన్ కమిషన్ గా ఎన్నిక అవ్వచ్చు అని అంటున్నాడు. ఆప్షన్స్ వచ్చినప్పటికి మనకి ఏమి ఇస్తున్నాడు అంటే, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమైనా అడుగుతున్నాడు. కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఓన్లీ 1, ఓన్లీ 2, how many statements given above are correct. హౌ మెనీ అంటున్నాడు, ఎన్ని కరెక్ట్ అని అంటున్నాడు. ఓన్లీ 2, ఓన్లీ 3, ఆల్ 4. యా, ఇది అడిగిన క్వశ్చన్. ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏవి స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు అని అడుగుతున్నాడు. ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు అంటున్నాడు. ఇది కరెక్ట్ కదా, డైరెక్ట్ వన్. శాలరీ ఆఫ్ సిఈసి అండ్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీజే అనుకున్నాం కదా, సుప్రీం కోర్ట్ జడ్జి అనుకున్నాం. తర్వాత ఫస్ట్ వన్ చూద్దాం. ద సెలెక్షన్ ఆఫ్ సిఈసి అండ్ ఈసీ, దానిలో ఆ కమిటీలో ఎవరు ఉంటారు, సిఈసి అండ్ ఈసీస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అనుకున్నా, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్ ఉంటారు అనుకున్నా, అపోజిషన్ ఆఫ్ ద లోక్సభ ఉంటారు అనుకున్నాం. అదే కదా మనం పాయింట్ డిస్కస్ చేసింది. యా, సెలక్షన్ ప్రాసెస్ లో వీళ్ళని సెలెక్ట్ చేయడంలో ప్రైమ్ మినిస్టర్ చైర్పర్సన్ గా ఉంటారనుకున్నా, తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ ద లోక్సభ మెంబర్ గా ఉంటారనుకున్నా, అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ టు బి నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ as మెంబర్. యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు అనుకున్నాం దేనిలో, సెలక్షన్ ప్రాసెస్ లో, సెలక్షన్ కమిటీలో. బట్ ఇక్కడ ఏమన్నాడు, సీజే అన్నాడు, చీఫ్ జస్టిస్ అన్నాడు. యా, కాబట్టి ఇది రాంగ్, ఫస్ట్ వన్ రాంగ్. తర్వాత సిఈస్ అండ్ ఈసీస్ ఆర్ మెజారిటీ. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాడు అని అంటే, సిఈసీస్ అండ్ if there is a dispute among the CEC and ECs over any issue, the final decision will be taken based on the majority opinion అంటున్నాడు. అలా కాదు కదా అది. యా, తర్వాత ఫోర్త్ వన్ చూడండి, ఎనీ పర్సన్ ఆఫ్ ద ఇంటిగ్రిటీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ ఎలిజిబుల్ టు అపాయింటెడ్ యాజ్ సిఈసి అండ్ ఈసీస్ అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టే కదా. సిఈసి అండ్ ఈసీస్ మెజారిటీ ఒపీనియన్ మీదే బేస్ అవుతుంది అని చెప్పచ్చు. డిస్ప్యూట్ అమాంగ్ ద సిఈసి అండ్ అదర్ ఈసీస్ over any issue, the final decision
will be taken based on the majority opinion. Dispute among CEC and other ECs, okay, over any issue, the final decision will be based on the majority opinion kada. Majority opinion, yes, majority opinion, correct one. ఇది రాంగ్. మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఓన్లీ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఆన్సర్ ఈజ్ బి అన్నమాట. నిజమా? సో ఇది మనకి ఈ పర్టికులర్ డేన మనకి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్. ఇవి 1-2 సార్లు చూడండి. ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఇవి షూటర్స్ అని చెప్పాలి. ఖచ్చితంగా అడగడానికి స్కోప్ ఉన్నవి. బర్నింగ్ న్యూస్ కాబట్టి అడుగుతాడు. థ్యాంక్ యూ.